రమేష్ అన్న అయినా పెన్షన్ అన్న అయినా వినూత్నంగా ఉంటూ ఈరోజు చాలామందికి ఆదర్శంగా కూడా నిలిచాయి. అలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నాయకుడు మనం త్వరగా కోల్పోవడం, అనారోగ్యరీత్యా ఆయన మరణించడం అనేది చాలా బాధాకరం కూడా. ఆయన ఒకసారి మున్సిపల్ చైర్మన్గా కానీ, అలానే వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం కానీ, ఎక్కడ కూడా ఓటమెరుగునటువంటి నాయకుడిగా వివేకానంద రెడ్డి గారు ఈ నెల్లూరు నగరానికి సంబంధించి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఈరోజు అన్నీ కూడా ఈ రోడ్స్ కానీ, అలానే ఐలాండ్స్ డెవలప్ చేయడం కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇల్లు కట్టించడం కానీ, అనేకమైనటువంటి నెల్లూరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ఆయన పాత్రని ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అలాంటి మంచి వ్యక్తితో నేను ఆయనకు ఆల్మోస్ట్ లాస్ట్ 10 సంవత్సరాల పాటు నేను ఆయనకు అత్యంత సన్నిహితంగా కూడా ఉండేవాడిని. ఆయన దగ్గర నేను చాలా కూడా నేర్చుకున్నాను. మనుషుల్ని ఎలా మనం పలకరించాలా, రాజకీయాలలో పేదవాడిని మనం ఎలా గుర్తించాలా, సామాన్యుడికి మనం ఎలా అండగా ఉండాలా అనే ఈ విషయాలన్నింటినీ కూడా నేను వివేకానంద రెడ్డి గారి దగ్గర తెలుసుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు నెల్లూరుకి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక మంచి పేరుందంటే ఈ జిల్లా నుంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి గొప్ప నాయకులలో వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు కూడా నిలిచిపోతారు. ఆయన మా మనసుల్లో అందరికీ కూడా చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి. నేను రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగరంలో మెయిన్ నియోజకవర్గంలో మెయిన్ సెంటర్లో వివేకానంద రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో నేను తప్పకుండా కృషి చేస్తానని కూడా మాటిస్తూ ఉన్నాను. నాకు ఒక కోరిక, వివేకానంద రెడ్డి గారి అభిమానులందరికీ కూడా కోరిక, మరి నగరానికి ఇంత సేవ చేసిన వ్యక్తి నెల్లూరు నగర నడిబొడ్డులో ఆయన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అటువంటి వ్యక్తికి సంబంధించి తప్పకుండా ఒక మంచి ప్లేస్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన అభిమానులందరి కళ కూడా నెరవేరుస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి ఒక మంచి అవకాశం కూడా రావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ముజీర్ మొదటి నుంచి కూడా విద్యార్థి నాయకుడిగా ఉండడం, అనేకమైనటువంటి సర్వీస్ యాక్టివిటీస్లో ముజీర్తో కలిసి నేను పాల్గొనడం కూడా జరిగింది. ఎప్పుడూ కూడా 10 మందికి మంచి చేయాలా, 10 మందిలో నేను ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి. ఈ లక్షణాలన్నీ కూడా ముజీర్కి ఈ రోజుకి కూడా ఆయన కొనసాగుతూ ఉన్నాయంటే వివేకానంద రెడ్డి గారి నుంచి పొందినటువంటి స్ఫూర్తి ముజీర్ని ఈ రోజుకి కూడా ఆ భావాల నుంచి పక్కకి మరలించలేకపోతున్నాయి. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మేమంతా వివేకానంద రెడ్డి అభిమానులుగా కానీ, వివేకానంద రెడ్డి దగ్గర ఉన్నటువంటి శిష్యరికంతో, ఆయన దగ్గర ఉన్నటువంటి నేర్చుకున్నటువంటి అనేక పాఠాలతో ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా వివేకానంద రెడ్డి గారిని మర్చిపోయే పరిస్థితి ఉంది. వివేకానంద రెడ్డి మా హృదయంలో ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండేటువంటి వ్యక్తి. మరి ఆయనకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని ముజీర్ ఈరోజు 10 మందికి ఉపయోగపడేలాగా అన్నదాన కార్యక్రమాలు కానీ, అలా కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ ఈరోజు చేస్తున్నందుకు ముజీర్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా వివేకానంద రెడ్డి గారిని ఎప్పటికీ కూడా గుర్తుంచుకునేలాగా ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. శ్రీ స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భంగా ఆయన మాకు నేర్పించింది ప్రజలకి సేవ చేయాలి, ప్రజలతో మమేకమై ఉండాలి, మనం ఏ కార్యక్రమం చేసినా వారికి పనికొచ్చే విధంగా ఉండాలి అని నేర్పించినటువంటి అలాంటి మహానుభావుడి యొక్క ఆసన సాధనకై ఈరోజు ఆయన 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విఆర్సీలో ఉన్నటువంటి నడిబొడ్డున, ఎందుకంటే ఆయనకి రాజకీయం ఒక కన్ను అయితే ఇంకో కన్ను విద్యా విఆర్సీ కాబట్టి ఈ సెంటర్లో ఆయన ఆత్మశాంతి చేకూరుస్తుంది. మిస్ అయినటువంటి నా బాస్ ఆశయాలు మళ్ళీ జనాల్లో గుర్తుండే విధంగా ఈరోజు మేము మజ్జిగ చలివేంద్రాన్ని అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నేర్చు చేసాం. నేను చాలా చిన్నవాడిని, నా చిన్నతనంలో కూడా నా వివేకానంద రెడ్డి గారు ఆయన కారు ఎక్కించుకొని నన్ను తిప్పి రాజకీయం అంటే సేవ చేయాలరా,
దండుకోకూడదని చెప్పేసి దండించిన వారిని అందరినీ కూడా నాకు ఎగ్జాంపుల్గా చూపించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం చెప్తున్నా. 10 రోజుల క్రితం నా బాస్ నా కళ్ళలోకి వచ్చి ఈ ఏరియా మొత్తం తిప్పి నేను చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే నా వల్ల నేను మాట్లాడే మాటల వాళ్ళకేమైనా హర్ట్ అవుతారని చెప్పేసి. కానీ నా బాస్ నా కళ్ళలోకి వచ్చి 10 రోజుల క్రితం ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసే విధంగా నాకు ఆయన ఇచ్చిన ఇంపార్టెంట్ని కల్లో చూపించి ఈ వీఆర్సీ మొత్తం తిప్పి ఆయన స్టార్ట్ అయ్యే ఇంటి దగ్గర నుంచి మన టౌన్ హాల్ దగ్గర వినాయకుడు స్వామిని దండం పెట్టుకొని అదేవిధంగా ఈ వీఆర్సీ చర్చికి దండం పెట్టుకొని ఏ కార్యక్రమమైనా స్టార్ట్ చేస్తుంటే అలాంటి మహానుభావుడు నన్ను తీసుకొని తిప్పాడు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నా. దయచేసి ప్రతి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రజల్ని నేను నగరంలో ప్రజలను కోరుకునేది నా బాస్ ఆత్మశాంతి కోసం ప్రతి ఒక్కరు ప్రార్థనలు చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. కాబట్టి కార్యక్రమం ఇంతగా మేము చేయడానికి ఆ బలం ఎవరైనా ఉన్నారంటే ఈరోజు రాజకీయంగా కూడా నన్ను పెంచినటువంటి, నా వ్యాపారానికి కూడా నన్ను పెంచినటువంటి నా బాస్ ఆశయ సాధన కోసం నేను సంపాదించిన సంపద కొద్దిగా శాతాన్ని నేను ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టా. నా చివరి శ్వాస వరకు ఆనం వివేకానంద రెడ్డి కార్యక్రమాలు ఏమైనా సరే నా సొంత కష్టాజీతంతో చేస్తానని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటాను. థ్యాంక్ యూ.